ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గత నెలలో భీమవరం వెళ్లి ఆక్వా రైతులను కలిశారు. ఇప్పుడు పొగాకు రైతులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు డిఎస్సీ ఉద్యమంలోనూ నేరుగా పాల్గొనే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రజా సమస్యలు, జిల్లాల పర్యటనలు, క్యాడర్ యాక్టివేషన్ ఈ మూడు అంశాల చుట్టూనే వైసీపీ కొత్త వ్యూహం తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత కేడర్లో కొత్త ఉత్సాహం నింపడమే లక్ష్యంగా వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలపై ఫోకస్ పెంచుతున్నారు. ప్రజల సమస్యలపై నేరుగా స్పందిస్తూ వాటిని రాజకీయ ఉద్యమాలుగా మలచాలనే వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైన జగన్ కు భారీ స్పందన లభించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో 2 రోజుల క్రితం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు శ్రీకాకుళం వెళ్లినప్పుడు కూడా విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు. సమయాభావం కారణంగా అప్పలరాజును కలవలేకపోయినా ఆ పర్యటన ఉత్తరాంధ్రలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ఈ నెల 5న తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇటీవల భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైన జగన్ దేవరపల్లి పర్యటనలో పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. గిట్టుబాటు ధరలు లేకపోవడం, కొనుగోళ్లలో జాప్యం, పెరుగుతున్న సాగు ఖర్చులు, ఎగుమతుల్లో ఇబ్బందులు, మార్కెటింగ్ సమస్యలు వంటి అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. రైతుల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. దేవరపల్లి పర్యటన కోసం ఇప్పటికే పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు ప్రారంభించగా గోపాలపురం నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత గోదావరి జిల్లాల్లో పార్టీని మళ్లీ బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలకంగా మారుతుందని వారు భావిస్తున్నారు. ఇటీవల భీమవరం పర్యటనలో జగన్ కు లభించిన స్పందన గోదావరి జిల్లాల్లో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎదురైన ప్రతికూల ఫలితాల తర్వాత ఆ తరహా ప్రజా కార్యక్రమాలు పార్టీకి మళ్లీ బలం చేకూరుస్తాయని అంచనా వేస్తున్నారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు పొగాకు రైతుల సమస్యలపై కూడా ఉద్యమానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిఎస్సీ అంశాన్ని కూడా వైసీపీ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న వైసీపీ అవసరమైతే ఆ ఉద్యమంలో జగన్ కూడా నేరుగా పాల్గొనే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. డిఎస్సీ అంశంపై పార్టీకి రాజకీయంగా మైలేజ్ లభిస్తోందని భావిస్తున్న నాయకత్వం జగన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే ఉద్యమానికి మరింత ఊపొస్తుందని అంచనా వేస్తోంది. ప్రజా సమస్య ఏదైనా నేరుగా అక్కడికే వెళ్లి బాధితులను కలవడం, అదే సమయంలో జిల్లాల వారీగా పార్టీ కేడర్ను యాక్టివ్ చేయడం, ఈ రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్లే వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకటించిన జిల్లాల పర్యటనలు కార్యరూపం దాల్చకపోయినా ఈసారి మాత్రం వరుస పర్యటనలతో ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.